లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. చిరంజీవి గత 40 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీని ఒంటి చేత్తో ఏలుతున్న ఈ స్టార్ హీరో రీఎంట్రీ తర్వాత చేసిన సినిమాలు ఆయన రేంజ్ కి తగ్గట్టుగా లేవనే చెప్పాలి. మధ్యలో కొన్ని సినిమాలు పర్లేదనిపించినా అవి మెగా అభిమానుల దాహాన్ని తీర్చలేకపోయాయి. దీంతో ఇక సీనియర్స్ ని నమ్ముకుంటే లాభం లేదంటూ కుర్ర దర్శకులకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడట మన మెగాస్టార్. గతమెంతో ఘనం అన్నట్టుగా ఉంది మన మెగాస్టార్ పరిస్థితి. పాలిటిక్స్ లోకి వెళ్లకముందు భారీ హిట్స్ తో ఇండస్ట్రీని శాసించిన చిరు పరిస్థితి ప్రస్తుతం ఒక హిట్ 3 ఫ్లాపులు అన్నట్టుగా మారింది. ఖైదీ నంబర్ 150తో సాలిడ్ గానే కంబ్యాక్ ఇచ్చినా ఆ తర్వాత చేసిన సైరా, గాడ్ ఫాదర్లు బ్లాక్ బస్టర్స్ అని చెప్పుకోలేని పరిస్థితి. ఇక ఆచార్య, బోలా శంకర్ల గూర్చి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇలా సాలిడ్ హిట్స్ కోసం మొహం వాచిపోయేలా ఉన్న మెగాస్టార్ ఇక సీనియర్ డైరెక్టర్స్ ని నమ్ముకుంటే లాభం లేదని కుర్ర దర్శకుల కథలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పనిలో పడ్డాడట. ఈ క్రమంలోనే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కి షాక్ ఇస్తూ దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓడెల కథని ఓకే చేశాడని తెలుస్తోంది. ఈ కాంబోనే షాక్ అంటే నాని ఈ సినిమాకి సహనిర్మాత కావడం మరో ఆశ్చర్యకరమైన అంశం. ఇక శ్రీకాంత్ ఓడెల టాలెంట్ గుర్తించి దర్శకుడిగా పరిచయం చేసింది కూడా నానినే. దసరాతో శ్రీకాంత్ ఓడెల తన స్టామినా ఏమిటో చూపించాడు. ఆ తర్వాత కూడా ది పారడైజ్ అనే మరో సినిమా కూడా నానితోనే చేస్తున్నాడని తెలిసింది. ఇక దొరికిన గ్యాప్ లో చిరంజీవి కోసం కథ రాసుకోవడం, అది చిరుకి వినిపించడం, ఆయన ఓకే అనేయడం, అధికారిక ప్రకటన కూడా రావడం చకచకా జరిగిపోయాయి. దీంతో పాటు మరో 2 యంగ్ డైరెక్టర్స్ ని కూడా లైనప్ లో పెడుతున్నాడట మన మెగాస్టార్. వీటిలో బ్లాక్ బస్టర్ హిట్స్ దర్శకుడు అనిల్ రావిపూడితో ఓ సాలిడ్ ఎంటర్టైనర్ ఒకటైతే, పాన్ ఇండియా సెన్సేషన్ సందీప్ రెడ్డి వంగాతో మరో సినిమా ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా 70 ఏళ్ల వయసుకి దగ్గర పడుతున్న వయసు శరీరానికే కాని మనసుకి కాదంటూ వరుస సినిమాలు, అది కూడా కుర్ర దర్శకులతో లైనప్ లో పెడుతున్నాడంటే మెగాస్టార్ కి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. For more videos like this, subscribe Big TV channel.